నేను మొత్తం తెలంగాణ యువతరానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఏంటంటే, మనం ఎంత మంచిగా మాట్లాడి ఎంత మంచిగా చెప్పినా కానీ ఆంధ్రోళ్ళ దాడి తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఎవరిని ఉపేక్షించకుండా మనం చెప్పిన అంశాలను గీగి మా ఊళ్ళో ఎందుకు పెట్టలే, నువ్వు సినిమా రంగం తీసుకుంటావా, మీ అందరికన్నా గొప్పోడు పైడి జయరాజ్ గారు. ఆయన గురించి ఎవరు డిస్కస్ చేస్తలేరు, ఏ ఆంధ్ర మీడియా ఎవరు వాళ్ళ గురించి. మరి వీళ్ళ విగ్రహాలు ఎందుకు లేవని మాట్లాడతలేరు. ఖాళీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్లకు సంస్కారం లేదని, వీళ్ళకి అన్నం తినరాదని, వీళ్ళు తాగుబోతులని, తెలంగాణలో తాగుబోతులని, తెలంగాణలోకి అసలు బట్టలే దొడగరాదని మళ్ళా మొదలు పెట్టిరు దుర్మార్గులు మొత్తం. ఒక్కడన్నా ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా చాలా దూరమైపోయిండు. ఎన్ని అన్నరాని మాటలు నోటికి ఎన్ని వచ్చినట్టు లాస్ట్కు ఇక నా సెంటోని కూడా కొడితే ఎత్తుకొచ్చి వీళ్ళు కొడితే 10,000 రూపాయలు ఇస్తారట. అరే రారా నాయన నీ అమ్మ ఎవడోడు రాండి, మరి యాడ పెట్టుకున్నావు చూసుకున్నాం, మా దగ్గర ఆ బలం కూడా ఉంది రా నాయన, అది కూడా తోడుగలు ఇస్తాం, మేము ఉట్టివేం లేం, కాకపోతే ఓపిక పడుతున్నాం, మేము ఓపిక పడుతున్నాం. మీకు నిజంగా అంతా ఉన్నది అనుకో, మా తెలంగాణ అంటారు ఇంక బాగా తీటున్నది రాని, తీటున్నది కూడా నిజంగా ఉంటే బహిరంగంగా రాని, ఎవడొస్తారు రాని, కొట్టుకుంటుంది కూడా సిద్ధమే. మరి ఎవరు గెలుస్తారో అది కూడా చూద్దాం. అది మాట్లాడద్దు కానీ మాట్లాడుతున్నాం. మీరు అట్లా అటువంటి పద్ధతిలో దొంగ మెసేజ్లు పెట్టిపించుకుంటా మా వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ మన కేటీఆర్ మన రేవంత్ రెడ్డి మనుషులు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళు కూడా చురువయ్యారు నిన్న మొన్న. రేవంత్ రెడ్డికి తెలుసు బాగా, రేవంత్ రెడ్డిని అడుగుడు మాత్రం ఏమైపోయిందో. ప్రభాకర్ రెడ్డి ఇలా ఈ నేల మీద తుపాకులు పెట్టి మంది గురించి చచ్చిపోయేటువంటి త్యాగబుద్ధుని వెళ్ళాం మేము. మీ అసంటలను ఇట్లా అట్లా బెదిరింపులు దూరంకి వెళ్ళి మాట్లాడితే ఊకుంటున్నాం కాదు, కానీ మేము ఒక ఆర్గ్యుమెంట్ మేము ముంగడ పెట్టినాం. మా చెత్త నాయకుడు రేవంత్ రెడ్డి కూడా పండబెట్టి తొక్కుతా గిక్కుతా అంటే మరి మాట్లాడేందుకు కూడా రెడీ ఉన్నాం. మరి వీళ్ళ గురించి మాట్లాడతావా, నువ్వు వాళ్ళ గురించి వకాలత్ తీసుకొని మాట్లాడతావా? ఎన్టీ రామారావు గురించి మాట్లాడతావా చెప్పు. ఎన్టీ రామారావు సమైక్యవాది, పెద్ద పెద్ద పోస్టర్లు మా ప్రజావంతులకు నేను అడుగుతున్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ మూవ్మెంట్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆంధ్రాలో జయాంధ్ర మూవ్మెంట్ నడిపినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. పెద్ద పెద్ద పేపర్ల పోస్టర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరా లేదా? వాళ్ళు జయాంధ్రకు సపోర్ట్ చేసిందా లేదా? మరి ఆయన విగ్రహం ఎందుకు? ఏదో రాజకీయ అవసరాలతో వచ్చిందని సార్ ముఖ్యమంత్రి అయిండు పోయిండు అయిపోయింది. ఆయన గురించి చరిత్ర చెప్పుకుంటే కూడా చాలా పెద్దగా ఉంటది. నువ్వు చెప్పినటువంటి ఇలా గద్దర్ అవార్డ్స్ ఇచ్చి గద్దరే నా ఆదర్శము, గద్దర్ దగ్గరనే చాలా నేర్చుకున్నాను కదా. పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు దలిగి పోతవురో రామన్న అని కూలి పెంచుమని అన్నదే పాపం, కుత్కే మీద కత్తి బల్లెం పెడితివి. నక్సలైట్లే దేశభక్తులను రాడికల్లు స్వర్ణమ్మను చంపి గద్దెకొచ్చిన మరుసటి రోజే రక్తం తిలకం పెట్టుకున్నావని రాసిన. మరి పోతివీరో రామన్న మొదలు పోతవురో అన్నాడు, మళ్ళీ పోతివో అన్నాడు. మరి తన ఆదర్శంగా తీసుకుంటా ఈయన విగ్రహాలు నీకెందుకు ఆయడా? నీ భావజాలం, నీ దరిద్రం తలకాయల మొత్తం ఆంధ్ర పాలకుల బానిసత్వం బాంచంగిరి చేసేది ఇంకా మీ పాలకులకు అట్లనే పాడైంది. అన్ని రాజకీయ పార్టీల మౌనం కూడా అదే. ఇంకా ప్రభాకర్ రెడ్డి సాబ్ ఇప్పుడు మొన్న నువ్వు మైత్రివనంలో అన్న ఓడికి పెట్టాలి 10 ఎకరాలు, ఇవాళ ఇట్లా వచ్చింది అంతా దేవుకొని పైసలు వేసుకుంటారు లోపల నువ్వు నీ ఆంధ్ర బ్యాచ్ మొత్తం. మా ఊళ్ళకు ఏమన్నా నాకు అర్థమవుతలేదు, మా రెడ్డిలో తెలంగాణ రెడ్డిలోకి అర్థమవుతుందో లేదు. ఈయనే ఇక్కడ తెలంగాణ రెడ్డి లెక్క లేడా బాబు, నాకు అర్థమైతలేదు. ఈయన మొత్తం కమ్మోల చేతిలోనే ఉన్నాడు. ఈయన రెడ్డి కాదు, ఈయన కమ్మ. ఆంధ్ర అది కూడా కమ్మ అంటే మొత్తం కమ్మోలు అంటేనే నేను దోపిడీ చేసే కమ్మోల చేతిలో ఉన్నాడు. ఆయన మీ కులం కూడా కాదు. ఒకవేళ ఆయన కులం ఉంటే ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నాడు, శ్రీనారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. సార్ తన కూడా సినిమా ఆర్టిస్ట్ కావచ్చు, వేరే విషయం. ప్రభాకర్ రెడ్డి 10 ఎకరాలు 1000 కోట్లకు సంబంధించిన రూపాయలు అటు భూమి ఇవాళ దాదాపు 2000 కోట్లకు పైన విలువయ్యే భూమిని ఆయన ఇస్తే తన గురించి సోయలేదు, మాట్లాడే సోయలేదు. ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అయితే ప్రభాకర్ రెడ్డి గారి పేరు తీసేసి ఉత్తి చిత్రపురి కాలనీ అని అన్నట. అది పెట్టారు. ఇక్కడ నేరల వేణుమాధవ్ గారు చాలా మీరు పొంగనాలు కొడుతున్నారు కదా, ఆయన చాలా గొప్పోడు అది ఇదని మంది రాసిన పాటలను తీసుకొచ్చి పైసలకు రాసిన పాపతోడు బాలసుబ్రహ్మణ్యం. మీరు మాత్రం పంచాయతీ పెట్టుకుంటే ఆయనకు అనవసరంగా ఈయన మాయ మూలాలకు వెళ్ళి లెక్క పెడుతున్నది. పాట నా నోటుతో దినకుత్త కసకుర్రోట, ఆ దినకుత్త అనే పదాన్ని జర వేరే తిరిగి అన్నుడి భయ్. ఏం పాటలు అవి? మన దగ్గర ఎంత జానపదాలల్లా పల్లె పదాలల్లా ఎంత అంటే పోరాట పతిమ ఉండుకుంటూ ఉన్నటువంటి సాహిత్యం మన దగ్గర ఉంటే వాళ్ళ పాటలు అన్ని బూత్ పాటలు పాడినటువంటి వాడు. ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ యుఎన్ఓలో ప్రజెంట్ చేసిన తన ప్రెసిడెంట్స్, అమెరికన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్లు, రష్యన్ ప్రెసిడెంట్లు, వాళ్ళందరి మిమిక్రీ వాళ్ళ లెక్క వాళ్ళు పక్క కూర్చుంటే వాళ్ళే పరిచయం అయ్యారు. వారిని ఇంత గొప్పని వాడి మరి అటువంటి విగ్రహాలు ఉండాలని మేము అడుగుతున్నాం. జైల్లో నేరల వేణుమాధవ్
జైల్లో పోయిన దాశరథి నా నిజాము తరతరాల బూజు, నిజాం రాజు తరతరాల బూజు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైళ్ళలో ఉండుకుంటూ ఈ ప్రాంత గౌరవాన్ని నిలిపేటువంటి పాత్ర పోషించినటువంటి మా దాశరథి కృష్ణమాచార్య విగ్రహాలు అడగొద్దా? అంటరానితనం మీద మా పింట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయ ముట్టవాయ, నా మాట అంటే ఒప్పవాయ, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు, అంటేనే ఒక అంట పడతా అనుకుంటే ఎట్లా పడతా? అసలు తెలంగాణ ఆంధ్ర కలవాలన్నా కలవద్దా అన్నప్పుడు మొట్టమొదటి కలిస్తే మనకి ఇక్కడ దోపిడీ జరుగుతుంది, మోసపోతాం, గోసపడతాం అని చెప్పిన ముచ్చట జైళ్ళలో వీళ్ళు ఈ ప్రాంతం గురించి, ప్రాంత అస్తిత్వం గురించి అట్లా జైళ్ళల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి అయినా ఇక్కడ ఉండాలా? గద్దర్ అన్నది నిన్నమేనా మా అందశ్రీ అన్నది సుఖ సత్య గారు, ఈయనే పాట పాడితే బాలసుబ్రహ్మణ్యం 10 సార్లు ఆ రాగం కనుక ఆ ఈ ఊ రాగాలు కొద్దిగా అటు ఇటు అయితే 10 సార్లలో మళ్ళీ రికార్డ్ చేసి రీరికార్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసి మన దానికి వస్తుంది. కానీ ఒక్కసారి వీళ్ళు గజ్జ కట్టి స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఒక 2 నిమిషాలలో 3 నిమిషాలలో మగవేషంకి వెళ్ళి ఆడవేషం కన్వర్ట్ అయ్యి ఆ గొంతు కూడా అట్లా మార్చేసి పాడేటువంటి మా సుఖ సత్య నిద్దరాములు జానపదాలు అంటేనే పల్లె పదాలు, తెలంగాణకు జనపదాలు జీవం పోసేటువంటి వాటిని మా శంకర్ సారంగపాణి విగ్రహాలు చేయించినాక కూడా విగ్రహాలు పెట్టనీయలే. మరి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్రాకు సంబంధించిన మీడియా గాని, ఒక్క ఆంధ్ర పాలిటిషియన్ గాని, సిగ్గులేని మన తెలంగాణ లీడర్లు గాని ఒక్కడన్నా ఏమనాలి నేను ఆ బీజేపీ భాష, బీజేపీ అన్నాడు ఫాల్తు గాన్లని అన్నాడు, ఆయనకు చెప్తున్నా నేను, ఫాల్తు గాన్లు మీ పార్టీ ఫాల్తు గాన్లు ఒక్కడన్నా మాట్లాడుతుందా? ఒక్కడన్నా టీఆర్ఎస్ వాడు మాట్లాడుతుందా? ఎందుకు మూగపోయినాయి మీ గొంతులు, ఎందుకు మూగపోయినాయి? ఇంకా బానిసత్వం, ఇంకా బూట్లు వాళ్ళే దూడ్చుకుంటూనే ఉన్నారా? వాళ్ళ బానిసత్వం ఇప్పుడు చెప్పింది కదా, పాషాకులు క్లిప్టోక్రసీ, రూల్ బై థీవ్స్ పోవాలంటే తెలంగాణ ప్రజలు కూడా తాగి పైసలకు ఓట్లేసుడు బంద్ చేసి నికార్సైన తెలంగాణ ఉద్యమకారులకు గనుక ఓట్లేస్తే రేపు రాజ్యం మన చేతిలో ఉంటే ఎవరిటువంటి సాహసం చేయడు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకేమన్నా ఆంధ్ర మీడియా కావచ్చు, ఆంధ్ర పాలిటిషియన్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర బానిసత్వ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు మేము అడిగే వాటికి జవాబులు చెప్పండి. మా చిందు ఎల్లమ్మ సంగతి ఏంటిది? మా బెల్లి లలిత సంగతి ఏంటిది? సంపీర్ గారు ఆయన ఇంకా మీరు ఇంకా చంపేటప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ క్యాంపుల్లో ఉన్నాడు కదా, దాంట్లో కూడా ఆయన A1 చంద్రబాబు అయితే A10 A11 ఈయన కూడా ఉన్నాడు. ఇక నేను నీ జాతకం మొదలు పెట్టాలంటే నా దగ్గర నీ పేరు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు అమరులయ్యి నా దగ్గర ఉన్నాయి, లెటర్ మీద నా దగ్గర సూసైడ్ నోట్లు ఉన్నాయి. ఇమ్మడి పడితే మంచిగా ఉండదు. నువ్వు ఇప్పటికే జాగ్రత్త పడు రేవంత్ రెడ్డి. నీ దగ్గర నీ జోకర్, నీ తాబిదారులు ఎవరు ఉంటే ఈ మెసేజ్ చూసుకొని నువ్వు బంద్ చేయను, మమ్మల్ని రెచ్చగొట్టకు, తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం చేయకు. రక్తగీతమై రాసుకుంటే బిడ్డను వల్ల కాలిపోతావు, మాడిపోతావు, మషైపోతావు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీకు క్లియర్ గా చెప్తున్నా. నువ్వు ఒక ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గుడంబ తాగేటోడు, గాంజాయి తినేటోడు, ఒక గుండాల భాష మాట్లాడుకుంటా మా తెలంగాణ జనం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద నువ్వు కాళ్ళు పెట్టి పాడమోస్తే నిన్ను నమ్మేటువంటి పిచ్చోళ్ళ కాదు మీద నీ రాజకీయ డ్రామాలు వింటందుకు పిచ్చోళ్ళ కాదు బిడ్డ. గుండెల మీద గుడిపాలు పెట్టి గుర్తుతాం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, తెలంగాణ పౌరుషంతో మాట్లాడుతున్నా నేను. వీళ్ళ వారసులుగా మాట్లాడుతున్నావు, వీళ్ళ వారసుగా చెంచగా నేను. ఒళ్ళు మసులుతున్నది, ఒళ్ళు కాలుతున్నది. రోడ్ల మీద గుట్కాలు తినే బ్యాచ్ కాల్ లెక్క మాట్లాడకు. నేను పండబెట్టి తొక్కుతామని చెప్పి భాష మాట్లాడుతున్నావు కదా. చాలా అప్పటి నుంచి అసలు నిద్ర పడతలేదు బిడ్డ. నువ్వు తెలంగాణల మీద ఇంత అసభ్యంగా ఒక విగ్రహం కాడ ఎన్టీ రామారావుకు ఊడిగం చేసుకొని పోయి ఆయన విగ్రహం దగ్గర పొద్దుగాల పోయి, నువ్వు ఆయన ఎకరం ఇక్కడ ఉన్నది కదా ఆయన స్మృతివనం దగ్గర పోయి రోజు పొద్దుగాల పోయి నువ్వు నీ కుటుంబం మొత్తం ఊడుగుండాల పోయి పట్టలేశ్వర తీసుకుపోయి చెత్త తీసుకుపోయి ఇంకేమైనా నేర్రి. కానీ మా ఊళ్ళ మీద నువ్వు తెలంగాణ ప్రజల మీద ఎవరు వస్తున్నావు రా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఇగో ఇంతమంది ఉన్నాం బిడ్డ, మీరందరూ ఉన్నారా లేదా? తెలంగాణ మొత్తం ఉన్నది బిడ్డ. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అన్ని నువ్వు ఆడింది ఆట పాడింది పాట అనుకుంటారేమో. మొత్తం రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. మమ్మల్ని అవమానిస్తున్నారు, తెలంగాణ ఆత్మను వంచే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఆడ బ్రోకరిజాలు చేస్తున్నారు. మేల్కొనండి సంఘాలు, మేధావులు, తెలంగాణ మేధావులు కూడా చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం మీకు. మమ్మల్ని కూడా మీ మీద మాట్లాడనీయకండి. రేపు రోజులు వస్తే గ్రామాల మీద మీ మీద కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీ ఆర్టికల్లు, మీ మాటలు, మీ సాహిత్యము, మీ పాటలు ఇవన్నీ విని పేనై ఉన్నోళ్ళం మేము అమ్ముడు పోలే అట్లా ఉన్నాం. అమ్ముడు పోము.
ఇలా అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం. మేమంతా ఇక్కడ కూర్చున్నామంతా తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం. తెలంగాణ సోయిండి కొట్లాడుతున్నాం. మీరు సోయి మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న పదవులకు ఒకడు వైస్ ఛాన్సలర్లకు, ఒకడు కమిటీ చైర్మన్లకు, ఒకడు ఎడ్యుకేషన్ మెంబర్లకు ఇట్లా మొత్తం బిచ్చం వేస్తే ఇట్లా కుక్కకు బిస్కెట్ వేసినట్టు బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్లు తినుకుంటే వాళ్ళు సంకనాకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం చుట్టూ సంకనాకుండా తిరుగుతారు. దీంతో నొరిగేదేం లేదు. నిజమైన తెలంగాణ వాదులు బతికే ఉన్నారు. ఇంకా ఇటువంటి వాళ్ళ రూపంలో బతికే ఉన్నారు. వాళ్ళని నింబడేసుకొని వాళ్ళను వాళ్ళ ఆలోచనలు మా భుజాల మీద పెట్టుకొని ఇటువంటి వాళ్ళ ఆశయాలను మా గుండెల మీద పెట్టుకొని విద్యార్థులను చైతన్యవంతం చేస్తాం. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మీ గోరి కొట్టేదాకా, రాజకీయ గోరి కట్టేదాకా మిమ్మల్ని వదిలిపెట్టం బిడ్డ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు జోహార్ దాశరథికి, జోహార్ ముత్యాల సత్యనారాయణ గారికి, జోహార్ గద్దరన్నకు, జోహార్ పైడి జయరాజ్ గారికి, జోహార్ ప్రభాకర్ రెడ్డికి, జోహార్ మద్దు మొహిద్దీన్ కు, జోహార్ నేరల వేణుమాధవ్ గారికి, జోహార్ సుక్క సత్తయ్యకు, జోహార్ గూడ అంజన్నకు, జోహార్ శ్రీనారాయణ రెడ్డికి, జోహార్ అందశ్రీ గారికి, జోహార్ మిద్దరాములు గారికి, జోహార్ శంకరన్నకు, జోహార్ సారంగపాలన్నకు, జోహార్ చిందు ఎల్లమ్మకు, జోహార్ బెల్లి లలితకు, జోహార్ కరుణాకర్ కు, జోహార్ రాములకు, జోహార్ సర్వారెడ్డికి. బిడ్డ మా గుండెలలో వీళ్ళందరి ఆశయాలు పెట్టుకొని ఉన్నాం. మమ్మల్ని అనవసరంగా గెలకకండి. మీరు బంద్ చేయండి. బాలసుబ్రహ్మణ్యం అనే ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ విగ్రహాన్ని ఆడబెడితే తెలంగాణ త్యాగం ఏందో మరొకసారి చవి చూడాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వకీళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆల్రెడీ నేను ప్రవీణకు చెప్పిన హైకోర్టు కోర్టులన్నిట్లలో వీటి మీద సమావేశం పెట్టాల్సిన అవసరం ఉన్నది. టీచర్ల సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు, యూనివర్సిటీలలో కూడా మీరు సభలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికి అగేన్స్ట్ గా ఆయన పెట్టకపోతే ఆయన సంగతి ఏందో చూడాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా పల్లెలు తిరుగుతాం. క్రాంతి దళ దాని ముందు వరుసలో ఉంటది. అందరిని కలుపుకొని పోతామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ వీటికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా.